ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టెస్ట్ సిరీస్లో అద్భుతంగా రాణించిన ప్లేయర్స్కు ఆసియా కప్లో చోటు దక్కే అవకాశాలు లేవనే ప్రచారం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, గిల్, జైస్వాల్, సుందర్, సిరాజ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఆకట్టుకున్నారు. ఇంగ్లాండ్ సిరీస్లో తమ అంచనాలకు మించి రాణించారు. త్వరలో జరిగే ఆసియా కప్లో వారందరినీ భర్తీ చేస్తారని అందరూ భావించారు. కాకపోతే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ ప్లేయర్స్కు చోటు లభించే అవకాశం లేదని తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ గాయం నుంచి కోలుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఆసియా కప్లో అతడు జట్టును ముందుండి నడిపించనున్నాడు. వైస్ కెప్టెన్ పోస్టుకు అక్షర్ పటేల్, గిల్ తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఇటీవల కాలంలో వారిద్దరూ సూపర్ ఫామ్లో ఉన్నారు. అయితే వీరిలో గిల్కు వైస్ కెప్టెన్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్ భీకరమైన ఫామ్లో ఉన్న నేపథ్యంలో యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్కు అవకాశం లభించకపోవచ్చని తెలుస్తోంది. ఇక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే సామర్థ్యం లేకపోవడం వల్ల కేఎల్ రాహుల్కు ఆసియా కప్లో చోటు దక్కదని తెలుస్తోంది. వచ్చే నెల 19వ తేదీ నుంచి లేదా 20న తుది జట్టును ప్రకటిస్తారని సమాచారం. ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. సెప్టెంబర్ 10న యుఏఈతో జరిగే తొలి మ్యాచ్లో టీమిండియా తలపడనుంది. ఆసియా కప్లో ఆడే ప్లేయర్స్ లిస్టుపై మేనేజ్మెంట్కు ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది.